వైఎస్ జగన్ ఎంతో అభిమానించి ఆదరించిన ఉన్నతాధికారి నీలం సాహ్ని. ఎక్కడో ఉన్న ఆమెను వైసీపీ హయాంలో రాష్ట్రానికి తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆనాడు సీఎం హోదాలో జగన్ నియమించారు. బహుశా 2020 జూన్లో పదవీ విరమణ చేయగా కరోనా సమయంలో ఆమె సేవలు అవసరమని 3 నెలలు కొనసాగించాలని కేంద్రానికి జగన్ ప్రభుత్వం లేఖ రాయగా అందుకు సానుకూల ఉత్తర్వులు వచ్చాయి. ఆ తర్వాత ఆమెను ప్రభుత్వ సలహాదారుగా జగన్ నియమించారు. ఎస్సీసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ విరమణతో ఆయన స్థానంలో కొత్త వారిని నియమించాల్సి వచ్చింది. వైఎస్ జగన్ ప్రభుత్వ సిఫార్సు మేరకు 2021 మార్చిలో నీలం సాహ్నిని నాటి గవర్నర్ నియమించిన సంగతి తెలిసిందే. అప్పుడు జగన్ ప్రభుత్వ సిఫార్సు మేరకు నియమితులైన నీలం సాహ్ని నేటికి ఎస్సీసీగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వైఎస్ జగన్ కు ఆయన పార్టీకి సానుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలని ఎవరూ కోరుకోవడం లేదు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని యథేచ్ఛగా అరాచకాలకు పాల్పడుతోందని అరికట్టాలని వైసీపీ నేతలు నెత్తి నోరు కొట్టుకుని వేడుకుంటూ ఉంటే చర్యలు తీసుకోవాల్సిన ఎస్సీసీ నీలం సాహ్ని నిమ్మకు నీరెత్తినట్లు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉండడం విమర్శలకు దారితీస్తోంది. ఎలాంటి అధికారికి కీలక బాధ్యతలు అప్పగించాలో ముందు వెనక ఆలోచించకుండా జగన్ సిఫార్సు చేసినందుకు నేడు మూల్యం చెల్లించుకుంటున్నామని తమ నాయకుడిని వైసీపీ నేతలు తప్పుపడుతున్నారు. నిమ్మగడ్డ రమేష్ మాదిరిగా ప్రభుత్వంతో సమన్వయం చేసుకోకుండా నిర్ణయాలు తీసుకోవాలని కోరుకోలేదని, కనీసం ఎన్నికలను పారదర్శకంగా జరిగేలా ఎస్సీసీ నీలం సాహ్ని ఒక్క చర్య తీసుకోకుండా ఏం చేస్తున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. కీలక వ్యవస్థల్లో ఎలాంటి వాళ్లను పెట్టుకోవాలో వైఎస్ జగన్ కు ఇదో గుణపాఠమని వైసీపీ నేతలు తమను తాము తిట్టుకుంటున్నారు. అసమర్థ ఎన్నికల అధికారి కారణంగా పులివెందులలో ప్రత్యర్థుల చేతుల్లో తాము దెబ్బలు తింటూ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని వైసీపీ నేతలు వాపోతున్నారు. తన నిర్ణయాలు ఎంత లోపభూయిష్టమో జగన్ ఇప్పటికైనా తెలుసుకోవాలని వారు కోరుకుంటున్నారు.